దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. మరొకసారి ఆ మాట చదువుదామా? 2వ వచనం. ఉమ్, 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 ఉమ్. అది ఇంకొక మాట కూడా చదువు. 3వ వచనం కూడా చదువు. ఉమ్, 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 ఉమ్. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. పోయిన వారం చాలా శ్రేష్టమైన కొన్ని మాటలు మనం ఈ అధ్యాయంలో నుండి తెరల ద్వారా దేవునికి మందిరాన్ని కట్టుకుంటాం. ఆ తెరలు సన్నని ఏంటి ఏ ఏ దారం అమ్మ అది? సన్నపు నారతో చేయాలి ఆ తెరలు అని. ఆ సన్నపు నారలను ఎవరు తెచ్చారు? స్త్రీలే తెచ్చారు అని కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ, ఆ తెరల మీద చిత్రకారుని పనివలే కెరూబులను చెక్కించాలి అనే మాటను వరకు ధ్యానం చేశాం. ఈ మందిరాన్ని తెరలతో కట్టుకోవడం అనేది ఒక శ్రేష్టమైనటువంటి క్రమ పద్ధతి, ఒక క్రమమైనటువంటి ఒక పద్ధతి. మందిరం దేవుడు కట్టమన్నాడు, అవునా? చూడండి, ఇక్కడ ఒక మాట మీతో మరొకసారి మళ్ళీ నేను గుర్తు చేయాలి. నిర్గమకాండం 19:20 అధ్యాయం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాటను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడే వారి మధ్య నేను నివసిస్తానని కోరుకున్నాడు. అయితే ఆయన మన మధ్యలో నివసించినట్లుగా మన తరపు నుండి ఒక బాధ్యత ఉంది అనే విషయాన్ని మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. అదేంటి అంటే, నివసించినట్లు, నేను వారిలో నివసించినట్లు అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక అని ఆశ. వారి మధ్య నివసించాలి, వారిలో ఉండాలి, వారితో కూడా ఉండాలి. అయితే నేను నివసించాలి అంటే వారు ఏం చేయాలి? ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. సో ఈ పరిశుద్ధ స్థలము నిర్మించాలి అనే దాని కంటిన్యూషన్గా ఏముంటుందంటే, నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలెను అన్నాను. అంటే ఆయన కోరుకున్నాడు కదా అని మనము ఎలాగంటే అలా ఒక పరిశుద్ధమైన నిర్మాణాన్ని నిర్మించడానికి లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను నివసించాలనుకుంటున్నాను, నేను వారితో నడవాలి అనుకుంటున్నాను, వారితో ఉండి బలాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. అయితే నేను ఉండాలంటే నాకు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని, ప్రదేశాన్ని, మందిరాన్ని నిర్మించాలి. అయితే ఆ మందిరం నేను చూపిన విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాటలన్నిటికీ అర్థం ఏంటంటే, దేవుడు నివసించినట్లుగా దేవుడే చూపిన ఒక మాదిరి చొప్పున ఒక మందిరాన్ని మనం నిర్మిస్తే, ఆ మందిరంలోకి దేవుడు వచ్చి ఉండి నివాసం చేసి మనతో కూడా ఉండి నడిపిస్తాడు. ఆ గ్రద్దల రెక్కల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా 40 సంవత్సరాలు నడిచారు. కాళ్ళు ఏమన్నా వాసాయా? బట్టలు ఏమైనా పాతగిలిపోయాయా? లేదు. మనం ఎక్కడైనా ఊరికి ఇప్పుడు కారులో కూర్చుంటే షర్టు నలగదు, నడుచుకుంటూ వెళ్ళామనుకోండి దుమ్ము పడిద్ది, షర్టు నలిగిద్ది, చెప్పులు అరిగిపోతాయి. 100 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసినా సరే ఏసీలో కూర్చొని ప్రశాంతంగా చల్లగా బట్ట నలగకుండా అక్కడ దిగుతాం. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తే కాళ్ళు వాయలేదు, వాళ్ళ సత్తువ తగ్గలేదు. కాలేబ్ అంటాడు,
ఆ మొదటి దినం ఎంత బలముందో, నేను మొదలు పెట్టినప్పుడు ఎంత బలం ఉంది, ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. కాబట్టి నాకు కొండలో ఉన్నట్టు ప్రదేశం నాకు కావాలి, మైదానం నాకెందుకు, నేనేం ముసలివాడిని కాదంట. చూడండి, వాళ్ళ సత్తువ కూడా తగ్గలేదు. అంటే దేవుని యొక్క నడిపింపు, కాపుదల ఉంటే వాళ్ళ ప్రయాణం అలా ఉంటుంది. వీళ్ళే మధ్య మధ్యలో దేవునికి ఎదురు తిరిగి, సనిగి, గొనిగి దేవుని బాధ పెట్టారే తప్ప, దేవుడైతే వారికి పరలోకపు మన్నం, ఆహారం, ఆ విధంగానే బండ నుండి నీరు, పూరేళ్ళు సమస్తం ఇస్తూ తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. అండి, దేవుడు మనతో ఎందుకు ఉండాలంటే, మనతో పాటు ఉంటే ఆయన మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? పోషించాడా లేదా? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేశారా, వ్యాపారాలు చేశారా, పనులు చేశారా? మళ్ళీ 40 సంవత్సరాలు ఎట్లా తిన్నారు? దేవుడే పోషించాడు. పోనీ ఎలాంటి పరిస్థితులు పోషించాడు? భయంకరమైన ఎడారిలో, అరణ్యములలో. అరణ్యం అంటే ఇంకా అసలు ఇంకేం ఉండదు, నరమానవుడు అలాంటి ప్రదేశంలో దేవుడు వారిని నడిపించినట్లుగా మనం, క్షేమంగా నడిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి అని మనం అనుకోలేదు. అదే మాట నేను అప్పుడే చెప్పా. ఐగుప్తు దేశంలో అల్లాడిపోయి ఏడ్చి ప్రార్థన చేసి దానికి కారణం ఒకటే, దేవ విడిపించు అని, అంతే. మేము బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, దుఃఖంలో విడిపించు 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 అని ప్రార్థన చేశారే తప్ప, విడిపించిన తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు, మళ్ళీ ఎవరి కిందకి వెళ్తారు, ఏ దేశం రాజు కిందకి వెళ్ళి బానిసలకు బ్రతుకుతారేమని విడిపించిన తర్వాత ఆయనే వారిని ఏం చేశాడు? నడిపించాడు క్షేమానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి బాధ్యత కలిగిన ప్రభు ఆయన కోరుకొని, మీ మధ్య నేను వస్తాను, అయితే నేను ఉండాలంటే నా కోసం ఒక మందిరాన్ని నిర్మించాలి, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ మందిరం నేను చూపించినట్లుగా ఉండాలి. అది పాయింట్. ఆయన చూపించినట్లుగా, ఆయన చూపిన మాదిరి ప్రకారంగా మనం కట్టుకోవాలి. ఇప్పుడు కట్టుకునే విషయంలో, మందిరాన్ని మనం కట్టుకునే విషయంలో, వ్యక్తిగతంగా హృదయం అనే మందిరం కట్టుకునే విషయంలో కావచ్చు, మనం దేవుని యొక్క రక్తము చేత కొనబడినటువంటి విశ్వాసుల కలిసిని ఒక సంఘము కట్టబడడం కావచ్చు, ఏదైనా సరే ఆయన చూపించిన పద్ధతిలో మాదిరి చొప్పున కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే అలా కట్టడానికి లేదు. ఆ కట్టడాన్ని అగ్ని ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన చూపిన మాదిరి చొప్పున సమాజం, సంఘమైన, వ్యక్తిగత హృదయమైన కట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మనం కట్టుకోవడానికి లేదు. సో దాంట్లో భాగంగా పాడైపోయి దేవుని వదిలిపెట్టిపోయి తిరిగి వచ్చినటువంటి సియోను కుమార్తెను కావచ్చు, యెరూషలేమును కావచ్చు, యూదా ప్రజలు కావచ్చు, వారికి మీకు ఒక అనేక రకమైన ఆశీర్వాదాలను ఇస్తాను. గాలి వాన చేతను కొట్టబడ్డావు, నీ లాంఛనములతో నీ యొక్క పునాదులు కడతాను, గుమ్మాలను కడతాను. అయితే నీ తెరలు సాగిపోవాలి, నువ్వు మందిరాన్ని కట్టుకోవాలి, తాళ్ళను గట్టి చేసుకోవాలి, మేకులను కాపాడుకోవాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకొని దీన్ని ఈ బైబిల్ స్టడీలో కాస్త ఎక్కువసేపు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మావేశంతో కాకుండా కాస్త జ్ఞానంతో ప్రతి మాటను జాగ్రత్తగా ఒకటికి పదే చెప్పడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, మనము మందిరము కట్టబడితే దేవుడు మనలోకి వచ్చి ఉంటాడు, సంఘముగా ఒక పరిశుద్ధమైన ఆలయంగా మనమే నిర్మిస్తే మనతో కూడా ఉంటాడు అనే ఒక ఆశతో, ఆ విధంగా మీరు కూడా కట్టబడాలి, మనం కట్టుకోవాలి, ఒకరినొకరు కట్టుకోవాలి, ఒకరు కూడా కట్టబడాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ను ప్రొలాంగ్ చేస్తూ దీంట్లో లోతును ఇంకొద్ది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో దానిలో భాగంగా మందిరాన్ని కట్టాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తెరలతోనే కట్టాలి అని చెప్పాడు. సన్నపున్నార తెరలతోనే కట్టాలి. తెర అనే దానికి ఏం చెప్పానంటే మెత్తని హృదయం, కఠినమైనటువంటి హృదయాల మధ్య ఆయన నివసించడు. కానీ ఎవరైతే విరిగి నలిగిన మనసు గలవారై దీన మనసు గలవారి యొద్ద ఆయన నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు అనే మాట. అందుకని దేవుడు నివసించాలంటే దీనత్వం ఉండాలి, వారి దీనత్వంతో కట్టుకోవాలి. అందుకని తెరలను దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పుకున్నాం.
తెరలు. ఎందుకంటే ఆయన నివసించేది ఎక్కడంటే పెద్ద పెద్ద అంతపురాల్లో, గోపురాల్లో, కట్టడాల్లో ఆయన ఉండడు. కానీ ఎవరైతే దీనుడిగా ఉండి వణుకుతూ ఉంటాడో, దీన మనసు కలిగి ఆయన సన్నిధి కోరుకుంటూ ఉంటాడో, వారి యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడే దేవుడు అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదట మన హృదయం ఏముండాలంటే దీనత్వం ఉండాలి. దేవుడు మన మధ్య, మనం మందిరం కట్టుకోవాలంటే ఏముండాలి? దీనత్వం ఉండాలి. తగ్గింపు స్వభావం. దీనత్వం అంటే తగ్గింపు అనేది ఉండాలి. ఆయనే దీనుడే తగ్గి వచ్చాడు, అవునా కదా? ఆకాశ మహాకాశాలు ఆయనవి, మహాశక్తివంతుడు. పరలోకంలో ఆయన ఎంత గొప్పవాడు. అన్నిటిని వదిలిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని మనుషుని పోలికగా పుట్టి రిక్తుడిగా అన్ని వదిలిపెట్టుకొని తను తగ్గించుకొని దీనుడై వచ్చాడు. కాబట్టి అట్లా ఎవరైనా సరే అలా దీనత్వం కలిగయ్యా, నువ్వు నాతో కూడా ఉండయ్యా అని అడిగితే ఖచ్చితంగా ఆయన ఉండలేడు, పరలోకంలో ఉండలేడండి. ఎవరైనా తగ్గించుకొని దీన మనసుతో అడిగితే ఆయన ఎక్కడ ఉండలేడు? పరలోకంలో ఉండలేడు. వచ్చి సరాసరి వచ్చేస్తాడు. చూడండి, అబ్రహాము అంటే లోతు చెరపట్టబడ్డాడని విన్నప్పుడు సొదొమ సహా వెళ్ళి పోరాడి విజయాన్నిచ్చి ఆ పోగొట్టుకున్న సొమ్మంతా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పి, తీసుకో అంటే నాకు అవసరం లేదు ఏమంటున్నాడు? దోపుడు సొమ్ము ఇది మన రైట్. పోరాడిన తర్వాత జయం వచ్చిన తర్వాత ఆ దోపుడు సొమ్ము వాళ్ళు పంచుకుంటారు అంటే కూడా ఆయన ఆ దోపుడు సొమ్మును కూడా తీసుకోకుండా, నాకు వద్దు, నాతో పాటు 318 మంది పోరాడారు, ప్రయాసపడ్డ వాళ్ళకి ఇవ్వని చెప్పి, అంటే లాభంతో తనకు అధికారం కలిగి వస్తున్న దాన్ని కూడా లాభాపేక్ష లేకుండా వద్దనుకొని ఇంటికి వస్తే రాత్రికి రాత్రి దేవుడు పరలోకం ఉండకుండా ఆయన దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవునికి నచ్చితే ఒక్క క్షణం ఎక్కడుండడు? పరలోకంలో ఉండడు, వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి. ఎవరు నచ్చుతారు అంటే దీనత్వం కలిగిన వారు నచ్చుతారు. ఆ విధంగా మనం హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి దీనత్వంతో. ఎట్ ద సేమ్ టైం అలాంటి మనస్తత్వంతో సంఘంలో ఉన్న మనం కూడా కట్టబడాలి. సో దీన్ని చెప్పుకుంటూ సంఘాన్ని కట్టుకునే విషయంలో ఈ సన్నని పేనినటువంటి ఆ సన్నపున్నార తెరలను ఎవరు తయారు చేశారంటే స్త్రీలే తయారు చేశారు అనుకుంటూ కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 26వ అధ్యాయం పోయిన వారం మనం చెప్పుకున్న అంశాలు. నేను 26వ అధ్యాయంలో 26:1 తెరలతో మందిరం చేయాలి అని, తర్వాత అదే వచనంలో నీల, ధూమ్ర, రత్నవర్ణములు 3 రకాలైనటువంటి రకాలు ఆ యొక్క తెరలకు ఉండాలని, ఈ 3 రకాలు ఉన్న ఆ తెరలు ఏం చేయాలంటే దారాలన్నీ కూడా పేని కలిసిపోవాలని, తర్వాత ఆ తెరల మీద కెరూబులు ఉండాలని చెప్తూ, దానికంటే ముందు వాటన్నిటి కొలత కూడా ఒకటే ఉండాలని చెప్పాను. సో ఈ తెరల మీద కెరూబులు ఉండాలి అనే మాట పోయిన వారం చెప్పాను. ఎందుకు కెరూబులు ఉండాలనే దానికి కూడా నేనేం చెప్పానంటే, ఆయన కెరూబుల మధ్య నివాసం చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కెరూబుల మధ్య నివాసం అంటే ఆయన ఎవరినైతే అభిషేకించాడో వారి మధ్య ఉండే దేవుడు. అభిషేకించిన వరకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని, శక్తిని అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు మనం లూసిఫర్ను కానీ గమనిస్తే, లూసిఫర్ కూడా ఒక అభిషేకించబడిన కెరూబు అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. అభిషేకించబడిన కెరూబువై కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. పరిపూర్ణ సౌందర్యం, జ్ఞానం అంటే సంపూర్ణ సౌందర్యం, పరిపూర్ణమైన జ్ఞానం. అంత మాత్రం కాకుండా ఆ లూసిఫర్ను చెప్తూ దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా అని సంబోధిస్తాడు. దేవునికి ఎంత అభిప్రాయం ఉందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, అంత బలం దాదాపుగా లూసిఫర్కి కూడా ఉంది. చూడండి, అంటే ఒక
కెరూబుకు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు, ఎంత శక్తినిచ్చాడు, ఎంత కృపనిచ్చాడు అనే మాట నేను చెప్తున్నాను. అంటే తన తన ద్వారా తయారు చేయబడినటువంటి కెరూబుకి తనతో కూడా సమానంగా ఉండే ఒక భాగ్యాన్ని ఇచ్చాను. అంత మాత్రం సమానం కాదు. అందుకని నువ్వు మనుషుని అక్కడ మనం అంటే ఒక మాట, మనుషుని ఎన్నికి చెడికి ఎంతటి వాడు, నువ్వు వాడిని దేవదూతల కంటే దేవుని కంటే కాస్త తక్కువ వాడికి చేసావని రాయబడి ఉంటుంది. కొద్ది మాత్రమే నరులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, కొద్ది మాత్రం తక్కువ, అంతే. అంటే దేవునికి పరిపూర్ణమైన జ్ఞానం, శక్తి అన్నీ కూడా మనుషుడికి ఇచ్చాడు, కెరూబుకి ఇచ్చినట్లుగానే ఇచ్చాడు. అయితే ఈ కెరూబులు ఆయన సింహాసనం కూడా ఎక్కడ ఉంటుందంటే ఈ కెరూబుల మీదే ఉంటుంది. ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుందంటే కెరూబుల మీద. ఈ కెరూబులు అటు 2 ఇటు 2 ఇటు 2 ఇటు 2 6 కెరూబులు అటు వంగి ఉంటే ఈ వంగినటువంటి ఈ కెరూబుల మీద ఆయన సింహాసనం ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచి మోస్తున్నారు, ఎప్పటి నుంచి మోస్తున్నారో మనకు తెలియదు. అది అంటే అది ఎప్పుడో ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మోస్తున్నారో మనకు తెలియదు. మనం ఒక గంట ఏదైనా మోస్తే బరువేస్తుంది, బయట పెట్టేస్తాం. కానీ మహోన్నతమైన దేవుణ్ణి మోయటం మాకు భాగ్యము, భారం కాదు అనుకొని మోస్తున్న దానికి వాళ్ళు సాదృశ్యం. అంటే క్రీస్తుని కలిగిన క్రీస్తును మనం ఒక భారంగా ఎంచుకోకూడదు. అది మన బాధ్యత. క్రీస్తుని కనపరచాలి. మన కోసం రక్తమును చిందించినటువంటి, ప్రాణమును పెట్టినటువంటి, మనల్ని పరిశుద్ధులకు మార్చినటువంటి, పరలోకానికి తీసుకెళ్ళి దేవుని కలిగి ఉన్నాము, ఆయన మన హృదయంలో ఉన్నాము, అంత మాత్రం కాకుండా బయటకు కనిపించే తెరల మీద ఆయన మనం కలిగి ఉన్నామని చెప్పుకోవడం ఒక సాక్షార్థకరమైనటువంటి జీవితం. కాబట్టి కెరూబునే ఎందుకు ఏమన్నాడు, శరాపులు ఉన్నారు కదా, ఇంకా ఎంత వేవేల పరిశుద్ధులు ఉన్నారు కదా, 24 పెద్దలు ఉన్నారు కదా, 4 జీవులు ఉన్నాయి కదా, వాళ్ళ బొమ్మ లేకుండా కెరూబునే ఆ యొక్క తెరల మీద చిత్రకాని పనుగా నిర్మించడానికి కారణం ఏంటంటే వాటి మధ్య మొదట ఆయన నివాసం చేయాలనుకోవడం. ఈ కెరూబులే కొన్ని వేల 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 కోట్ల సంవత్సరాలుగా ఆయన మోస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో కూడా ఆయన సన్నిధిని మోయిసే భాగ్యం దీనులమైన మనం కలిగి ఉన్నామని సర్వలోకానికి సాటి చెప్పడానికి, ప్రజలందరికీ కనిపించేటట్టుగా మేము దేవుణ్ణి మోస్తున్నాము, క్రీస్తుని మోస్తున్నాము, క్రీస్తును కలిగిన మనసు మేము ధరించుకున్నాము, క్రీస్తు యొక్క మనస్తత్వానుసారంగా మేము బ్రతుకుతున్నాము, క్రీస్తు యొక్క అడుగుజాడలు మేము నడుస్తున్నామని సర్వలోకానికి సాటి చెప్పడానికి మన మీద తెరల మీద ఏమి ఉండాలంటే కెరూబు ఉండాలి. ఆ కెరూబును బట్టి వీళ్ళు క్రీస్తును మోస్తున్నవారు అని మనం ఏ విధంగా ప్రకటన గ్రంథంలో చూసి అర్థం చేసుకుంటామో ప్రజలందరికీ కూడా అర్థమైపోవాలి. ఇప్పుడు పేతురు యోహానులు వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు అందరూ ఏమన్నా వీరు సర్వోన్నతుని దేవుని దాసులు అని ఎట్లా చెప్పారు? వారు కలిగి ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలం, వారు మోస్తున్న దేవుని బట్టి. దెయ్యాలు కూడా వీళ్ళు రక్షణ మార్గం మీకు బోధించేవారని చెప్పారు. ఎవరు అంటే వాళ్ళు కలిగి ఉన్నది, వాళ్ళు మోస్తున్నది, వాళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి వీళ్ళు చెప్పట్లేదు, అందరూ గుర్తిస్తున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని, దేవుని ప్రజలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలామందికి బైబిల్ చదివి ఉండకపోవచ్చు, కానీ మనం చూస్తే ఓహో బైబిల్ ఇలా ఉంది కాబట్టి ఇంత నీతిగా ఉన్నారు, ఇంత నిజాయితీగా ఉన్నారు, ఇంత పద్ధతిగా ఉన్నారు, ఇంత పరిశుద్ధంగా ఉన్నారని మనల్ని చూస్తే అర్థమైపోవాలి. క్రీస్తుని ఎవరిని చూడలే, కానీ క్రైస్తవుడు అంటే ఇంత నెమ్మదిగా ఉంటాడా, ఇంత సాత్వికుడిగా ఉంటాడా, ఇంత తగ్గించుకుని ఉంటాడా, ఇంత అర్థం చేసుకుంటాడా అని అర్థమైపోవాలి. అందుకే మనం సజీవమైన పత్రికలము అంటాడు పౌలు. పత్రికలు అందరూ చదువుతారు, చదివినప్పుడు ఏమర్థం అవ్వాలి? వీళ్ళు క్రీస్తుని కలిగి ఉన్నవారు అని అర్థం అవ్వాలి. అంతేగాని వీళ్ళు నా బ్రతుకంతా తెరిచిన పుస్తకమే అని తెరిస్తే అంత కంపు కొడితే ఏం లాభం? కాదుగా. మన బ్రతుకులోంచి ఏం రావాలి? క్రీస్తు అనే సువాసన రావాలి.
కాబట్టి ఆ క్రీస్తును మోస్తున్నటువంటి కిరూబులను సాక్షార్థకరంగా మనకు మాదిరికరంగా ఉండినట్లుగా తెరల మీద ఏముంచాలంటే అది చిత్రకారుని పని వల్లే ఆ కెరూబును ఎవరు వేయాలి? మనమే వేసుకోవాలి. ఆ డ్రాయింగ్ ఎవరు వేయాలి? మనమే వేసుకోవాలి. అంటే దేవుని మనమే సంపాదించుకున్న బలం మనమే సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ శక్తిని దేవుని మోయగలిగి దేవుని అనేకులకు చూపగలిగి, వీరు దేవుని దాసులు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తును అనుసరిస్తున్న వాళ్ళు, క్రీస్తు మనస్తత్వం కలిగిన వాళ్ళు, క్రీస్తు ప్రేమ కలిగిన వారు, క్రీస్తు సత్యం కలిగిన వారు, ప్రార్థనా పరులు అని అనేకులు సాక్ష్యం చెప్పున్నట్లుగా మనము ఆయన మోస్తున్న కిరూబులకి ఈ లోకంలో కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో క్రీస్తే కేంద్రీకృతమై ఆయన మోస్తున్న సాక్షార్థకరమైన విశ్వాసులుగా మనం ఈ లోకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అయితే ఇక్కడ ఇప్పుడు 10 తెరలు చేయమన్నాడు. 10 తెరలు చేయమన్నాడు. ఈ 10 తెరలను 2 భాగాలు చేయమన్నాడు. 5 తెరలు ఒకటి, 5 తెరలు ఒకటి. ఇప్పుడు ఈ 5 తెరలను ఒక్కొక్క తెరను ఒకదానితో ఒకటి కూర్చాలి అని రాయబడింది. ఇప్పుడు ఆ మాటను మనం చూద్దాం. చూడండి, 2వ వచనం. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర ఎడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటి ఒకటే కొలత. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చోవలను, మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చోవలను. ఇప్పుడు ఒక తెర సైజ్ ఎంతో చెప్పాడు, పొడవు ఎంతో చెప్పాడు, వెడల్పు ఎంతో చెప్పాడు, ఎన్ని తెరలు చేయాలో చెప్పాడు. సో ఇప్పుడు 10 తెరలు 2 భాగాలు, 10 తెరలు కూడా 2 భాగాలు. ఈ 2 భాగాల్లో కూడా 5 తెరలను ఒకటిగా చేయాలి, ఇంకొక 5 తెరలను ఒకటిగా చేయాలి. అంటే ఇటువైపు మందిరం, అంటే దేవుడు నివసించే మందిరం, ప్రాకారం కాదు, మందిరం. మనం టీవీ ఇంకోటి ఏదైనా స్క్రీన్ ఉంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని మీకు చూపిస్తే, ఈవెన్ మీరు మొబైల్లో కొట్టి చూసుకున్న టాబర్నాకిల్ అని ఇంగ్లీష్లో కొట్టిన, ప్రత్యక్ష గుడారం అని తెలుగులో కొట్టిన మీకు ఇమేజెస్ వస్తాయి. అక్కడ అర్థమైపోతుంది చూస్తే. ప్రాకారం ఇలా ఉంటుంది. తర్వాత ఈ మందిరానికి 2 భాగాలు ఉంటుంది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. సో ఇప్పుడు మనం నిర్మించేది ఏంటిది? పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తున్నాం. దేవుడు నివసించే మందిరాన్ని మనం నిర్మిస్తున్నాం. ఈ మందిరం అనేది తెరల ద్వారా కట్టబడాలి. మధ్యలో ఏముంటాయంటే అడ్డు పలకలు ఉంటాయి, వాటి మీద కప్పబడాలి అటు ఇటు. సో ఇప్పుడు తెరలు చుట్టూ ఉంటాయి. పైన మళ్ళీ సముద్రపు వచ్చలు తోళ్ళతో ఏం చేయాలంటే పైకప్పును కూడా తెరలుగా చేసి వేయాలి. దానికి ఒక లాజిక్ ఉంటుంది. కాబట్టి మన దేవుని మందిరంగా కట్టబడే దాని గురించి, మనం కూర్చోబడటం గురించి ఇప్పుడు ఒక తెరతో ఒకటి కూర్చోబడాలి. ఈ తెరలో 3 కలర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి ధూమ్రం, నీలము, రక్తవర్ణం. దానికి దేవుని గురించిన జ్ఞానము, రక్షణ, లేకుంటే దేవుని గురించి అనుభవం అనేది 3 రకాల అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కూర్చోబడతారు. ఇప్పుడు ఈ కూర్చోబడము అనేది దేనికి సాదృశ్యం అంటే ఒకదానికొకరు అతకబడడం. అంటే ఇక్కడ ఎట్లా కూర్చోబడాలి అనే మాట ఒకటి దాన్ని చూస్తే 5వ వచనం చూడండి. 4వ వచనంలో ఏమంటాడంటే, తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నూలుతో కొలుకులను చేయవలను, 2వ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయాలి. ఒక తెరలో 50 కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులునట్లు ఆ 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. ఇప్పుడు ఈ కొలుకులు అంటే ఇప్పుడు మీరు కర్టన్స్ తెలుసు కదా, కర్టన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొలుకులు అంటే ఇదివరకు దానికి చిన్నగా ఒక మళ్ళీ ఎక్స్ట్రాగా నూలు తారుతో కట్టి ఎక్స్ట్రాగా ఉంటుంది, దాన్ని మనం ఇట్టు కడతాం, దాని మధ్యలో ఒక రాడ్డు దూరుస్తాం. సో ఇప్పుడు ఇట్లా కుడతాం. లేదంటే గుండీలు ఉంటాయి, పాతకాలం గుండీలు. ఆ గుండీల్లో దాన్ని ఎక్స్ట్రా దాన్ని ఏమంటారు జేజ? కట్టన్కు ఏమంటారు? ఏందమ్మా బొందెలు, దేనికి స్తోత్రాలు. అంటే ఒక చిన్న తాడు లాంటిది ఉంటుంది. ఆ తాడు లాంటిది ఏం చేస్తామంటే ఈ కట్టనికి అక్కడొకటి పెడతాం. సో దాన్ని ఏం చేస్తాం,
కుట్టేస్తారు కొందరు, లేదంటే బటన్స్ పెడతారు, స్టైల్గా ఉండడానికి బటన్స్ పెడతారు. ఆ కట్టన్కి మళ్ళీ హోల్ చేసి ఆ బటన్లు పెడితే అప్పుడేమవుతుందంటే కొలికిలాగా తయారవుతుంది. దాంట్లో ఒక రాడ్ పెడతాం, ఆ రాడ్లో దూరుస్తాం. అందరూ స్త్రీలే కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ పలకలు నిలబడడానికి, లేకుంటే అంటే ఒకదానికి ఒకటి, అంటే ఈ చివర ఒకటి ఒకటి అని రెండు అతుక్కోవడానికి కూర్చుకోవడానికి కొలుకులు తయారు చేయాలి. అంటే ఒక తెర ఇంకొక తెరలు ఏమవ్వాలి, విడివిడిగా ఉంటాయా? మీరు ఏదైనా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ టెక్నాలజీని కొన్ని కర్టన్స్ ఉన్నాయి, ఇట్లా లాంగానే విడిపోతాయి. మళ్ళీ ఇట్లా లాంగానే మళ్ళీ ఒకదాని మీదకి ఒకటి అతుక్కుపోయినట్టుగా మళ్ళీ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. దోమ తెరలు ఏ తెరలు మొత్తం మీద ఆ కర్టన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లాగ్గానే విడిపోతాయి, విడివిడిగా కనిపిస్తాయి. ఇంకోసారి లాగ్గానే మళ్ళీ ఒకదాని మీదకి వచ్చి గ్యాప్ లేకుండా వస్తుంది. గాలి ఆడలేదనుకోండి, అది లాగ్గానే గాలి వస్తుంది. ఇంక మనకి బయట నుంచి ఏదైనా దుమ్ము ధూళి చలి వస్తుంది అనుకోండి, దాని లాంగానే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఆ విధంగా ఒకదానితో ఒకటి తగులుకునేటట్టుగా ఈ తెరలను కూర్పాలి, ఒకదానికొకటి తగులుకుంటే. ఇప్పుడు వరకు ఒక పార్ట్ వేరు, తెరలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తెరలుగా మార్చబడ్డారు. నువ్వు ఒక తెర, నేను ఒక తెర, ఇంకొక తెర, ఇట్లా 5 తెరలు అన్నాం కదా. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని కోసం సిద్ధపడ్డాం, దేవుని కోసం కొట్టబడ్డాం, నీళ్ళలో ఉడకబడ్డాం, మనలో ఉన్న జిడ్డంతా పోయింది, ఏదో ఒక విధంగా నానిగి తర్వాత ఒక నూనె లాగా చేయబడి మనం అంతా కూడా కలిసి పేనబడి ఒక తెరగా మార్చబడ్డాం. అయితే ఒక తెర ఇంకొక తెర ఏం చేయాలి, కలుసుకోవాలి. అంటే ఎలా కూర్చోవాలి, ఒకదానితో కలుపుకున్నట్లుగా కూర్చుకోవాలి, విడివిడిగా ఉండడు. అంటే ఇప్పుడు ఇది ఒక ఈ వాల్. సో ఈ వాల్లో 5 కర్టన్స్ ఉన్నాయి, ఇటువైపు 5 కర్టన్స్ ఉన్నాయి. సో ఈ కర్టన్ దాన్ని విడిగా ఉండకూడదు, ఒకదానికొకటి కలుసుకోవాలి. సో ఇప్పుడు ఇది సంఘము గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒకరినొకరు తగులుకొని పక్కన కూర్చుంటేనే కొందరు ఫీల్ అవుతారు, పక్కన ప్లేస్ రిజర్వేషన్. ఆలోచించండి, వాక్యం ఏం చెప్తుంది, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం. మంచిదే, తగులుకొని కూర్చోవడం మంచిదే, కానీ వాళ్ళే కూర్చోవాలి, నేనే ఉండాలి అని కాదు. కాబట్టి ఇక్కడ తగులుకొని అంటే ఏంటి, యాడ్ చేయబడి, అతుక్కొని. సో ఇప్పుడు ఈ అతుక్కొని ఉండడానికి, తగులుకొని ఉండడానికి మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ కొలుకులకు కలపడానికి బంగారంతో గుండీలు చేయాలంట. ఏం చేయాలి, బంగారంతో గుండీలు. సో ఈ గుండి ద్వారానే కొలుపులు కలిపి ఈ రెండు, అంటే ఒక్కో తెర ఇంకొక తెరను మనం కట్టగలుగుతాం. చూడండి, అంటే దీంట్లో మనం ఆత్మీయంగా కానీ అర్థం చేసుకోగలిగితే, మనం ఒక మందిరంగా విడివిడిగా, మన కులాలు వేరు, మతాలు వేరు, మన వర్ణాలు వేరు, కలర్స్ వేరు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు, కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు అది ఇది, ఎవరైనా సరే అక్కడికి వచ్చిన తర్వాత, మారిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం అతకబడాలి, ఒకరితో ఒకరు మందిరంగా కట్టబడడానికి అతకబడాలి. ఎందుకంటే అలా కట్టకపోతే అది ఒక మందిరంగా మార్చబడదు. ఈ 9వ వచనం చూడండి, కింద ఆ 9వ వచనం ఏమంటుంది, 5 నుంచి నేను చదువుతాను చూడండి. 6వ వచనం, మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను, అది ఒకటే మందిరమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ తెరలు 10 తెరలు అన్నీ కలిపి ఒకదానితో ఒకటి కూరిస్తే ఒక మందిరం, దానికి ఉంటే కాదు. కాబట్టి దీనికి నేను రాసుకున్నది చాలా విస్తారంగా రాసుకున్నాను. ఎందుకంటే కూర్చుకునే విషయంలో, ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉండే విషయంలో, ఈరోజు దేవునికి ఐక్యత ఉండే విధంగా, దేవుని సన్నిధి ఉండే విధంగా సంఘాల్లో ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. కరెక్టా కాదుగా? ఇప్పుడు అందరూ ఒక కొలతలోకి వచ్చారు. అంటే ఒకే బాప్తిసం తీసుకున్నారు, మారుమనసు పొందారు, ఒకే రొట్టెలోకి వచ్చారు, ఒకే రొట్టెలు విరుస్తున్నారు, ఒకే పాత్రలు తాగుతున్నారు. కానీ ఒకటేగా ఉన్నట్టు ఉన్నారు, కానీ మనస్తత్వాలు వేరుగా ఉండి కలవట్లేదు. అంటే దేవుడు నివసించినట్లుగా మనస్తత్వాలు, ఆ బంధాలు కలవట్లేదు. కానీ దేవునికి ఉద్దేశం,
ఏమంటున్నారు, ఒక తెర ఇంకొక తెర ఒకదానికి ఒకటి ఏమవ్వాలి, కూర్చోబడాలి. ఒకవేళ నేను ఒక తెరను, ఇక్కడ ఇంకొక తెర ఇప్పుడు మనమందరం రకరకాల తెరలైతే ఎవరికి వాళ్ళు ఒక తెరగా అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకుంటే అది మందిరం కాదు. అన్నీ ఒకదానికొకటి అంటుకట్టబడి ఒకదాని కొంకులతో కట్టబడి గుండీలతో మనం సమకూర్చబడినప్పుడు అటు నుంచి గాలి రాకుండా అది ఒక తెరగా మార్చబడుతుంది. ఇప్పుడు ఆ తెరల మధ్యకి వస్తాడు. ఇప్పుడు విడివిడిగా ఉన్న తెరలు, విడివిడిగా తయారు చేయబడిన తెరలు ఒక్కడిగా కూర్చోబడాలి, ఒక్కడిగా కూర్పబడాలి. అక్కడ కూర్చబడడం అని కాకుండా కూర్పవలను అని ఉంది. ఒక్కడిగా కూర్పవలను అని ఉంది, కూర్చవలను రెండు సిమిలర్గానే ఉన్నాయి. అంటే కూర్పడం అంటే దాన్ని మనం సెట్ చేయడం. ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే దాన్ని నిర్మిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంటుకడుతూ ఉంటారు. అప్పుడు దాని ప్రకారంగా అది అలా ఉండిపోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా క్రీస్తు ఒక అవయవముగా ఉండినట్లుగా, క్రీస్తు మనలో నివసించినట్లుగా, మన సంఘములో నివసించినట్లుగా, నేను వ్యక్తిగతం గురించి చెప్పట్లే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా సంఘము గురించి చెప్తున్నాను. సంఘములోకి చేర్చబడ్డ నువ్వు, సంఘంలో ఒక ఇటుకగా ఉన్న నీవు, సంఘంలో ఒక తెరగా ఉన్న నీవు, ఒక ఇటుక మీద ఒకటి ఏ విధంగా పేర్చబడినట్టుగా నువ్వు కూడా ఒక తెరగా ఉన్నావు. నువ్వు దీనత్వం కలిగిన దానివే. తెర అంటే దీనత్వం అని చెప్పుకున్నాం కదా. నువ్వు దీనత్వం కలిగిన దానివే, కానీ నువ్వు కూర్చోబడకపోతే మందిరం కాలేవు. ఎవరు వారు తగ్గింపు ఉంటుంది, కానీ ఇంటర్నల్గా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది కరెక్ట్ కాదు. సంఘములోకి వచ్చిన తర్వాత ఈ తగ్గింపు కలిగి, సమర్పణ కలిగి, దేవునికి ఒక మందిరంగా కట్టబడాలని ఆరాటంతో వచ్చిన తర్వాత మనం ఒకరితో ఒకరు కూర్పబడాలి. సో దీని గురించి ఒక మాట ఏముంటుందంటే, ఇదంతా కూడా ఈ కూర్చోబడడం అనేది దైవికమైన సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం అనుకుంటా, చదవమ్మా. చాలు చూడండి, దేవునికి ఆశ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఉండడం కాదు, అందరూ కూడా క్రీస్తునందు సమకూర్చబడాలి. చెప్దామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పరలోకంలో ఉన్నా సరే, భూలోకంలో ఎక్కడ ఉన్నా సరే అది ఒకటిగా ఉండాలి, క్రీస్తులో ఒకటిగా ఉండాలి. క్రీస్తులోకి వచ్చిన మనం ఒక బాప్తీసం తీసుకున్నాం, ఒకే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. మనం ఒకే విధంగా ఉండే విధంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి, కూర్చోబడాలి. మనకు ఏ స్థితి ఇచ్చారో ఆ స్థితిలో మనం కూర్చోబడాలి. ఇప్పుడు దేవునికి సంకల్పం ఏంటంటే అన్నిటిని కూడా క్రీస్తునందు సమకూర్చాడు. అంటే సమకూర్చి ఒక చోట ఉంచి ఒక విధంగా తయారు చేయడం అనేది దైవికమైన తలంపు. ఒక్కటిగా ఉండడం అనేది దేవునికి చిత్తము. ఏంటి, సంఘం అనేది ఏక శరీరంగా ఉండడం అనేది దేవునికి చిత్తము, దేవునికి ఉద్దేశము. ఒకవేళ అలా కాదు, నేను కూర్చోబడను, నేను అలా కలవను, నేను వేరు అని అంటే వాళ్ళ గురించి బైబిల్ ఏమని చెప్తుందో ఆ మాటలు నేను చూపిస్తా. చూడండి, మొదటిగా లూకాసు వార్త 11వ అధ్యాయం అనుకుంటాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 23వ వచనం. ఎస్, అదే. చాలు. లూకాసు వార్త 11వ అధ్యాయం 23. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు ఎలాంటి వాడు, చెదరగొట్టువాడు. అంటే మనము ఆయన చక్కగా పేర్చినటువంటి ఆ సంఘంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున మనల్ని ఏ స్థితిలో మనం ఉంచాడో ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనం కూర్చోబడుతున్నామా, లేదు నా స్థానం ఇది కాదు, నా స్థాయి ఇది కాదు, నా లెవెల్ ఇది కాదు, నా బలం ఇది కాదు, నా గొప్ప ఇది కాదు అని మనం ఉంటున్నామా, కాదు. అలా కూర్చోబడనివాడు, సమకూర్చబడనివాడు ఏమంటున్నాడు, చెదరగొట్టేవాడు. అలాంటి వాడు విరోధి. అంటే ఇప్పుడు మనం దేవుడికి ఎట్లా విరోధులం అవుతున్నామో తెలుసా, సంఘముగా
కూర్చబడక విరోధులవుతున్నాం. అర్థమవుతున్న పాయింట్లు? మీరు ఏదో దొంగతనాలు చేసి, వ్యభిచారం చేసి, ఇంకొకరిని ముంచి ఇది కాదు. అసలు సంఘంగా నువ్వు వచ్చిన తర్వాత బేసిక్గా నువ్వు దేవునిలో సంఘముగా కూర్చోబడ్డానికి అప్పచెప్పుకోకపోతే నువ్వు దేవునికి విరోధి. ఇంకంతే. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. నీ మీద ఉగ్రత రావడానికి నువ్వు సంఘం క్రీస్తులోకి చేర్చబడి, నీవు క్రీస్తులోకి బాప్తిసం పొంది, నీవు సంఘ సహవాసంలోకి ఏర్పరచబడి, నీవు సంఘములో ఏం చేయాలి? పేర్చబడ్డానికి నువ్వేం చేయాలి? కూర్చోబడాలి. అలా సమకూర్చబడకుండా అడ్డుగా లేకుంటే చెదరగొట్టేవాడిగా ఉంటే అలాంటి వాడు దేవునికి విరోధి. అంటే ఇప్పుడు మనం సంఘంగా కట్టబడుతున్నామా? కట్టబడే విషయంలో ఈ ప్లేస్ నీది, ఈ స్థితి నీది, ఈ పని నీది, ఈ విధంగా ఉండాలి అని చెప్పి సెట్ చేసినప్పుడు దాని ప్రకారంగా ఎవరొకరు కూరుస్తూ ఉంటారు. సంఘ నాయకుడు లేకుంటే సేవకుడు ఏం చేస్తుంది? దాన్ని కూరుస్తూ ఉంటారు. దాని తర్వాత ఒకటి పలకలని కూడా కుసులు చేసి ఒకదానికి ఒక పలక ఏముంటుంది కిందిలో కూర్చాలి, సెట్ చేయాలి, నిలబెట్టాలి. అంటే ఏంటి? నా పలక వేరు, నీ పలక వేరు అనుకుంటే కనుక పలకలన్నీ చేరిస్తేనే చుట్టూ పరదలాగా అది స్ట్రాంగ్గా అవుతుంది. ఆ విధంగానే ఈ మెత్తడి హృదయాలే అందరూ ఎవరికి వాళ్ళు దీనులే, ఎవరి బాధల వాళ్ళయే, ఎవరి కష్టాల వాళ్ళయే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరికి వాళ్ళు దీనం కలిగి దేవుని సన్నిధి ఏడ్చే వాళ్ళే, అడిగే వాళ్ళే, ప్రార్థించే వాళ్ళే. కానీ సంఘానికి వచ్చేటప్పటికి కూర్చోబడట్లేదు, కలవబడట్లేదు. ఎట్లా కూర్చోబడాలి? ఒక్కదానికొకటి కలుసుకొనున్నట్లుగా కూర్చోాలి. చూడండి, సంఘము ఒక్కదానికొకటి, ఒక తెరకొకటి, ఒకరికొకరు కలుసుకున్నట్లుగా కూర్చోబడాలి. అలా కూర్చోబడిన వాడు ఏమంటున్నాడు? చెదరగొట్టువాడు. అలా చెదరగొట్టేవాడైతే ఏమంటున్నాడు? నాకు విరోధి. మరి ఇప్పుడు మనం దేవునికి విరోధులమా, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళమా? దీన్ని బట్టే మనం ఎలా కట్టబడుతున్నాం వాక్యానుసారంగా. సంఘంలో చేర్చబడ్డాం, ఇప్పటి వరకు ఎలా ఉన్నారో వదిలేయండి. అర్థమవుతుందా? మీ భక్తి, మీ విశ్వాసం ఏదో వదిలేయండి. ఇప్పుడు నుంచి చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత నుంచి నేను చెప్తున్న ప్రతి మాట, ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా వినండి. సంఘంగా మనం కట్టబడాలి. ఎందుకంటే ఆయన మనతో వచ్చి ఉండి మనం బలపరిచి, స్థిరపరిచి, గొప్ప సంఖ్యగా, గొప్ప సంఘంగా మనం మార్చాలి అనుకున్నప్పుడు మనలో ఏముండాలి? ఒకరినొకరు తగులుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఒకరు బంధాన్ని కలిగి కూర్చోబడే స్థితిలోకి మనం రావాలి. అప్పుడు కూర్చోబడితేనే ఏమవుతుంది? అది మందిరం అవుతుంది. కూర్చోబడకపోతే అది మందిరం కాదు. కూర్చోబడడం అనేది దైవికమైన సంకల్పం, దేవునికి అభీష్టం, దేవునికి ఆశ. అంత ఒకటే, ఒక శరీరంగా ఉండాలి. అంతేగాని ఈ శరీరంలో ఇప్పుడు ఈ చెయ్యి నేను ఎక్కువ పని చేస్తున్నాను కాబట్టి ఈ పార్ట్ నేను ఉండనంటే సరిపోదుగా. కాబట్టి ఏది ఎక్కడ సెట్ చేయాలో, ఎక్కడ కూర్చోబడాలో అక్కడ కూర్చో. ఇప్పుడు తెరలన్నీ కూడా ఒకదానితో ఒకటి తగులున్నట్లుగా ఆ కొలుకులు తయారు చేసి, ఆ కొలుకులతో బంధం ఏర్పరచబడి అదేం చేయాలంటే గుండీల ద్వారా సెట్ చేయబడాలి. గుండీల ద్వారా ఒకదానికొకటి అతకబడాలి. ఇప్పుడు బంగారపు గుండి అని ఉంది కదా, అక్కడ బంగారపు గుండీలు ఎన్ని? 50 చాలు. ఇప్పుడు ఈ బంగారం అంటే ఇప్పుడు ఈ రెండింటిని సెట్ చేసేది ఏంటి అంటే బంగారం. ఇప్పుడు బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధత. అంటే మన బంధం పరిశుద్ధతలో కలవబడాలి. ఎందుకు? ఒకరికొకరు తేడా ఉంటుంది. అందరూ పరిశుద్ధులైతే, అందరూ ఒక ఆత్మలో ఉంటే, అందరూ ఒక ఆలోచనలో ఉంటే భేదాభిప్రాయాలు రావు. కొందరు ఏం చేస్తారంటే నచ్చని కొన్ని ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా మాట్లాడు. పిల్లలు చేస్తూ ఉంటారు కదా, పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తప్పే చేస్తారు, ఏదంటే గట్టిగా మాట్లాడతారు, అంటే తప్పు లేదంటే మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు, అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సంఘంలోకి వచ్చిన మనం బంగారు గుండీల చేత, అక్కడ రాయబడిన అది మంచి మాట చూడండి, బంగారు గుండీల చేత చాలు. ఆ తెరలన్నీ ఒకదానితో ఒకటి ఎట్లా కూర్చాలి? దేని ద్వారా కూర్చోబడిందంటే గుండీల ద్వారా. సో ఈ గుండి అంటే ఒక బంధానికి, ఆ బంధం ఎలాంటిదంటే పరిశుద్ధమైన బంధంతో కూర్చోబడాలి. అందుకని మీరు ఈ బంధం గురించి ఒక మాట ఉంటుంది, ఒక మాట చూడండి. మనం చదివిన ఈ అధ్యాయంలో 54వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఏముంటుందంటే వాత్సల్యముతో నేను సమకూర్చేదును అనే మాట ఉంది. అట్లా సమకూర్చాడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటాను. చూడండి. ఆ. ఉమ్. ఆ. ఉమ్. 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 చాలు చూడండి, ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఈ ఇప్పుడు ఈ కూర్చోవలను అనే దానికి కొలుకులకు గుండీలకు సంబంధించి ఈ వచనమంతా సరిపోతుంది. ఇప్పుడు గుండీల ద్వారా కూర్చాలి. సో ఇప్పుడు ఈ గుండి అనే దాన్ని ఒక బంధం అని అనుకుందాం. బంధం. ఇప్పుడు ఏ బంధం మనల్ని కలుపుతుంది? రక్త సంబంధమా, లేకుంటే ఇరుగు పొరుగు వారనే బంధమా? ఇది కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మనమంతా కూడా ఆత్మ సంబంధులమే. అంతేనా? మనమందరం కూడా ఆత్మ సంబంధులమే. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కలపబడిన ఏవైనా సరే, ఒకరికొకరు ఏ బంధం ఉంది అంటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఎక్కడైనా సరే క్రీస్తులోకి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఒక్కటే, అది ఆత్మబంధం. అంతే, ఆయన బంధం. సో ఇప్పుడు ఈ ఆత్మబంధం, ఆత్మ అనేది ఏం చేస్తుంది? ఐక్యత. ఇప్పుడు ఒక్కటి అని చెప్పుకున్నాం, ఒకే మందిరం అనేది ఎప్పుడు అవుతుందంటే ఆత్మ ద్వారానే అవుతుంది. ఆత్మ ఒక్కడే కాబట్టి, ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే మన హృదయాల్లో ఉంటే మన ఆలోచనలన్నీ అందరి ఒకటే అవుతాయి. అలా ఒక ఆత్మలోకి రాలేక, ఒక ఆత్మ శక్తిని అందరు గ్రహించలేక, ఆత్మ అనుగ్రహించే ఐక్యత ఏదైతే ఉందో దాన్ని మనం పొందలేకపోతుంది. ఇప్పుడు ఐక్యత అనేది ఒకటి. ఐక్యత అంటే ఒక్కటిగా ఉండడానికి ఐక్యత అంటారు, అవునా కదా? విడివిడిగా ఉండడానికి ఐక్యత అంటారా? అనరు కదా. ఐక్యత అంటే ఒక్కటిగా ఉండేదాన్ని. సో ఈ ఐక్యత అనేది సంఘంలో ఐక్యత ఎలా వస్తుందంటే ఆత్మ. అందుకని ఇంకా డైరెక్ట్ ఉంది, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. సో ఈ ఆత్మ కలిగించే ఐక్యతను ఎట్లా కాపాడుకోగలుగుతామంటే సమాధానమను బంధము. ఇప్పుడు ఇది అంతా కూడా ఒక్కటిగా, మందిరం ఒక్కటిగా ఏర్పరచబడ్డానికి ఆత్మ క్రియ జరుగుతుంది. అయితే ఒక్కటిగా మనం మార్చబడాలంటే ఒకరికొకరు ఏ బంధం ఉండాలంటే సమాధానము. ఈ సమాధానం ఉండడం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీనా? అందుకని పౌలు కూడా అంటే, శక్యమైతే మీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండండి అంటాడు. అంటే అందరితో సమాధానంగా ఉండడం కష్టమనేగా, మీకు చేతనైతే ఉండమనైతే చెప్తున్నాడు. సో ఈ సమాధానం ఉండాలి అంటే మనం బంగారు గుండీలుగా చేయబడాలంట. ఏంటంట? బంగారు. ఇప్పుడు ఆ బంగారు గుండీగా మార్చబడ్డానికి అదేంటి? కొలిమిలో పుటం వేయబడి కరగబడి ఒక షేప్ వచ్చి దానిలో ఉన్న మురికి అంతా మార్చబడినప్పుడు ఒక బంధంగా ఉండి దానికి ఒక బలం వచ్చి తనతో ముడివేయబడి ఆ కొలుకును పట్టుకొని గట్టిగా పట్టుకోగలిగిన శక్తి దానికి వచ్చింది. బట్ అది పట్టుకునేది ఏంటంటే అన్ని 50 గుండెలు ఒకటే రకం, అంటే బంగారువే. అంటే ఈ పరిశుద్ధత అనే దాన్ని మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుక్కొని వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనత తొలగించుకుంటూ ఈ పరిశుద్ధతలోకి మనం రాగలిగితే, ఈ పరిశుద్ధత ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే సమాధానం చేత నింపుతుంది. ఈ బంధము చేత మనమందరం కూడా ఒకరితో ఒకరు అంటుకట్టబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మందిరం తెరలుగా మార్చబడతాం, ఎవరికి వాళ్ళు తెరలే. కానీ కూర్చోబడే విషయంలో చాలా అలిగేషన్స్, చాలా ఇబ్బందికరం. కానీ బైబిల్ ఏముంటుందంటే, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడేముంటుంది? శాశ్వత జీవం, శాశ్వతమైన జీవం, ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే ఐక్యత ఉన్న చోట ఉంటుంది. ఆ మాట ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అన్నమాట అక్కడ ఉంటుంది. కాబట్టి ఐక్యత అనేది ఒకటే. దీన్ని కలిగించడానికి మనం ఏం చేయాలంటే సమాధానమను బంధము అనే దాని ద్వారా మనం ఒకరినొకరు కలిసి ఉండాలి. మరి ఆ బంధము ద్వారా ఒకటే మందిరంగా అవుతున్నామా, లేకుంటే ఆ సమాధానాన్ని మనమే పాడు చేస్తున్నామా? సో ఈ సమాధానాన్ని పాడు చేస్తే చెదరగొట్టువాడు ఏంటి? దేవునికి విరోధి అవుతాడు. అందుకనే సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. సో చెదరగొట్టువాడు నాకు విరోధి,
అని బైబిల్లో ఉంది. మనం దేవునికి సమకూర్చే విధంగా, సమకూర్పులోకి వచ్చే విధంగా ఒక పద్ధతి ప్రకారం కట్టుకోవడానికి తగ్గింపు కలిగిన మనము ఆ బంధాన్ని కాపాడుకునే విధంగా ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఆ బంధాన్ని కాపాడుకోగలిగితేనే మందిరము కట్టబడుతుంది. కాబట్టి ఈ సమాధానమైన బంధం ఒకరి పట్ల ఒకరికి, ఒకరి విషయంలో ఒకరికి ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని ఏ విధంగా సమకూర్చబడతాం అనేది వచ్చే వారం నేర్చుకుందాం. తలలు వంచిన మనం చెప్పబడిన వాక్యాన్ని బట్టి చివరి దినాల్లో దేవుని యొక్క సన్నిధి మనతో కూడా నివసించాలని ఒక తాపత్రయంతో మనమందరం ఒకటే ఉండాలి, ఒకటిగా ఉండాలి, ఒక మందిరముగా తయారవ్వాలి అనే ఆశతో, భారంతో, వేదనతో చెప్తున్న మాటలు సదుహృదయంతో, మంచి మనసుతో అంగీకరించగలిగిన మంచి మనసుతో అర్థం చేసుకొని మనతో నివసించడానికి దిగి వస్తుండగా మనమే కట్టుకోలేకపోతే ఆయన కృప ఉండదుగా, మనమే కట్టుకోలేకపోతే ఆయన సన్నిధి మనతో కూడా ఉండదుగా, మనమే నిర్మించుకోలేకపోతే ఆయన శాశ్వత జీవం, ఆశీర్వాదం మనతో ఉండదు కదా. కాబట్టి నాలో కట్టబడ్డానికి అడ్డుగా ఉన్నటివి ఏ ఆటంకాన్ని నేను తొలగించుకుంటానని ఒక సమర్పణ కలిగి కురుపులోకి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కట్టి ఒకటిగా చేసి దేవునికి ఐక్యత, దేవునికి సన్నిధి మనతో కూడా ఉంచుతాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, మాతో నివసించాలి అంటే మేమే ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పారు ప్రభా. అది నీ చిత్తానుసారంగా కట్టాలని మాకు నేర్పుతూ వస్తున్నారు. మనుషులుగా మా తలంపులు, ఆలోచనలు, మా భావోద్వేగాలు, ఆయా ప్రభా మా ఆవేశాలు, లేకుంటే మా కోపతాపాలు, వీటన్నిటిని బట్టి ఆత్మ కలిగించే ఐక్యతను పాడు చేసే స్థితిలో మేము ఉన్నామేమో. మా సమాధానాన్ని మేము పడగొట్టుకొని లేకపోతే కూల్చుకునే స్థితిలో ఉన్నామేమో. కూర్చోబడలేని స్థితిలో తెరలుగా అయితే తయారు చేయబడ్డాం, కానీ కూర్పులోకి రాలేని స్థితిలో ఉన్నామేమో. ప్రభువా, మేము కట్టబడ్డానికి నీ చేతులకు వచ్చి కూర్చోబడ్డానికి అప్పజెప్పుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. కూర్చేవాడు సేవకుడు, ఆ సేవకుని చేతులకు అప్పజెప్పి ఏ తెరతో అంటుకట్టబడాలో, ఏ తెరతో కలిసి ఉండాలో, ఏ గుండితో అంటు ముడివేయబడాలో ఆ తలంపును కలిగి, ప్రభువా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒకటే మనసు, మేమంతా ఒకటి, ఆత్మ సంబంధం వ్యక్తులము, క్రీస్తు సంబంధులం, క్రీస్తు శరీరం మేము అనే తలంపుతో ప్రతి ఒక్క వ్యక్తి బ్రతుకున్నట్లుగా, గొప్పలకు తగ్గులకు ఎలాంటి ఆలోచనలు పోకుండా మేమంతా ఒకటే, ఒకటే కొలత ఒకటైనప్పుడు కూర్చోబడ్డానికి ఏంటి ప్రభువా? కొలత ఒకటైనప్పుడు ఇంకా గుండీలుగా సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండడానికి ఏంటి ప్రభా? కాబట్టి మేమంతా ఒకటే కొలత అయినప్పుడు ఒకరినొకరు కలిగి బ్రతకడం, ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతికే, ఒకరినొకరు క్షమించుకుని, ఒకరినొకరు ఒప్పుకొని, ఒకరినొకరు నీ ప్రేమను కలిగి బ్రతికే ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘంలో మీరు ఉండాలంటే ఇవన్నీ ఉండాలని మీరు చెప్తున్నారు. ఇవి లేకపోతే ఎట్లా? అలా చెదరగొట్టే స్థితిలో మేమే ఉంటే ఎట్లా? అలా చెదరగొట్టే వారిగా కాకుండా సమకూర్చేవారిగా, కూర్చేవారిగా, అర్థం చేసుకునేవారిగా, ఒకరి బాధను ఒకరు తెలుసుకునేవారిగా, ఒకరి బాధను అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నీ కొరకు కడవరి మందిరంగా మేము కట్టబడి నీ మహిమను లోకానికి చూపగలిగిన ఉన్నతమైన కృప మాకు అనుగ్రహించి, మా సంఘమునకు అనుగ్రహించి, ఇదిగో ఖమ్మంలో ఉన్న గేట్ ఆఫ్ హెవెన్ సంఘమే చాలా సత్యంలో, నీతితో, పరిశుద్ధమైన వాక్యంతో వాళ్ళ హృదయాలు, వాళ్ళ బ్రతుకులు కట్టుకుంటూ సాక్ష్యార్థకరంగా బ్రతుకుతున్నారని మేము లోకంలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధం చేసి బలపరిచి, మీరు నివసించే ఒక మందిరంగా నిన్ను అనేకులు కనపరిచి తెరలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరిచి, అయా ప్రభా కూర్చబడే కృపను అనుగ్రహించి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మందిరముగా కట్టబడ్డానికి, కూర్చబడ్డానికి సమర్పణ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.